ఒక గ్రామంలో రాము అనే ఒక యువకుడు ఉండేవాడు. అతనికి మంచి హృదయం ఉన్నా కానీ ఒక చిన్న సమస్య. ఏదైనా ఒక విషయం జరగకముందే జరిగినట్లు ఊహించుకొని బాధపడటం అతని స్వభావం. ఒకసారి అతను పొలానికి వెళ్తాడు. ఆకాశంలో మేఘాలు కనిపించాయి. వాన పడితే పంట మునిగిపోతుందేమో అని టెన్షన్. ఎండ ఎక్కువైతే పంట ఎండిపోతుందేమో అని మళ్ళీ టెన్షన్. కాని పొలానికి చెరువులో పక్క పొలంలో సీతయ్య అనే రైతు పాట పాడుకుంటూ పనిచేస్తున్నారు. సీతయ్య దగ్గరికి వెళ్ళి, మీకు టెన్షన్ లేదా, వాన వస్తే ఎండ పడితే అని అడిగాడు. సీతయ్య నవ్వి ఇలా చెప్పాడు, వాన వస్తే నీళ్లను నిల్వ చేసుకుంటా, ఎండ పెరిగితే నీళ్లను పోస్తాను. అతని చేతిలో ఉన్న విత్తనాలను చూపిస్తూ చెబుతాడు, నేను ఇప్పుడే చేయాల్సింది విత్తనాలు వేయటం. వాన గురించి ఆలోచిస్తూ ఉంటే ఇవి నేలలో పడవు, విత్తనాలు పడితేనే మొక్క వస్తుంది. ఆ మాటలు రాము గుండెల్లో పడిపోయాయి. ఆ రోజు నుండి అతను టెన్షన్ వదిలేసి పని మొదలుపెట్టాడు. మొదటిసారి అతని పని చేస్తున్నప్పుడు ఆనందమనిపించింది. సాయంత్రమయ్యేసరికి అతని ముఖంలో చిరునవ్వు కనిపించింది. కొన్ని రోజులకు వాన వచ్చింది. పొలం బాగా మొలిచింది. అప్పుడు రాము అర్థం చేసుకున్నాడు, తాను ముందే భయపడిన రోజులే వృధా అయ్యాయని. ఆ రోజు నుంచి అతను ఒక మాట తన మనసులో పెట్టుకున్నాడు, ఇప్పుడే చెయ్యాల్సిన పని చేస్తాను, రేపటి సమస్య రేపే వస్తుంది. గ్రామంలో అందరూ చెప్పుకున్నారు, ముందు రాము ఆలోచనలతో అలసిపోయేవాడు, ఇప్పుడు పనితో సంతోషంగా ఉంటున్నాడని. నీతి: రాని సమస్యల గురించి ఆలోచిస్తే విత్తనం నేలలో పడదు. ప్రస్తుతాన్ని పని చేస్తే భవిష్యత్తు స్వయంగా మొలుస్తుంది.